మనలో మన మాట అండి. యూట్యూబ్ గైడ్లైన్స్ అట మాటి మారుస్తుంటారు. వాళ్ళే రీమిక్సింగ్ చేసుకోవచ్చు అంటారు. షార్ట్ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ వాడుకోవచ్చు అంటారు. మళ్ళీ వాళ్ళే పని చేయదు, అవి వాటిని బ్లాక్ చేస్తామంటారు. ఏంటో అండి, అంత వింతగా ఉంది. ఏంటో యూట్యూబ్ స్టూడియో, యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడమే గొప్ప ప్రమాదంగా ఉంది. అలాగే ఈ టెక్ ఛానళ్ళకి ఒకటే సందడి. ఇంకా యూట్యూబ్ గైడ్లైన్స్ మారినప్పుడల్లా వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు పంపించిన మెయిల్స్, మెసేజెస్, యూట్యూబ్ వాళ్ళు పంపిన గైడ్లైన్స్ అన్నీ ఒకసారి చదివేయడం, అదే పెద్ద వీడియోస్ వాళ్ళకి. మామూలుగా ఇలాగా ఈ రీమిక్సింగ్ చేసినవి, కాపీ పేస్ట్ చేసిన వీడియోస్ మంచిది కాదులేండి. అది ఎవరికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఎలాగా కూడా కాపీరైట్ క్లెయిమ్ అని ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు. మామూలుగా అయితే ఎవరు అలా చేయరు కదా. అలా చేసినవి ఎలాగ బ్లాక్ చేస్తారు. అలాగే ఏఐ ద్వారా చేసినవి ఎవరో చేయకూడదు అనడం కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎందుకు ఇలా మారారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏఐ ఫస్ట్ టైం ఏఐ రీమిక్సింగ్ చేసిన వాళ్ళు అలా చేయొచ్చు, యానిమేషన్స్ చేసిన వాళ్ళని అలా చేయొచ్చు. కానీ వాటిని మేము ఎలా చేయడం అనడం, అదే పెద్ద కమ్యూనిటీ గైడ్లైన్స్ అనడం, అది విచిత్రంగా ఉంది. నన్ను అడిగితే ఆ రీమిక్సింగ్లు అవే చాలా కష్టం అండి. యానిమేషన్స్ మామూలుగా డైరెక్ట్గా ఫోన్ పెట్టేసి ఫోన్లో ఏదో 4 ముక్కలు చెప్పేసి వీడియో చేయడం పెద్ద గొప్ప కాదు, అది అందరూ చేయగలరు. ఇదండి మన మాట. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది.